దయ పుట్టెను. ఏం పుట్టింది? ఇప్పుడు వినండి, చాలామంది ఏమో అన్ని రకాలు వేసుకొని అన్ని తీసుకుని వెళ్తున్నారు రాజు దగ్గరికి బాగా కనపడాలని. ఎస్తేరు మాత్రం అలంకరించడానికి ఎవరైతే వాళ్ళ అధికారి నిర్ణయించాడో అవి తప్ప నాకు ఎక్స్ట్రా కావాలని ఏది కోరుకోవాలి. అంటే ఆవిడకి నేను అందంగా కనపడాలని ఆశ ఉందా? లేదు. నాకు పెద్దగా అలంకరణలు కానీ ఆశ ఉందా? లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దయను ప్రేమయు మీరు వస్త్రములుగా ధరించండి అంటారు. ఈ ఎస్తేరు చాలా గుణవతి అయినటువంటి స్త్రీ కాబట్టి ఏది కోరుకోలేదు, కానీ వాళ్ళు ఏది పెట్టారో అదే తీసుకుంది, నాకు ఎక్స్ట్రా ఏమీ వద్దు. ఆవిడ వెళ్ళిందంట, ఆవిడ పట్ల అందరికీ ఏం కలిగింది? దయ పుట్టెను. 16వ వచనం ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి 7వ సంవత్సరంలో టెబేతును 10వ నెలలో రాజునగర్ అతనికి పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. ఎంతమంది స్త్రీలు వచ్చారు, ఎంతోమంది కాంపిటీషన్ ఉన్నారు అందాల పోటీలో. ఒక అందాల పోటీ జరిగింది రాణి కోసము, కానీ ఎంతోమంది ఎన్నో అలంకరించుకున్నారు, కానీ అందమనే అలంకారంలో ఉందా లేకపోతే దేవుని దయలో ఉందా? మీరు చెప్పండి. దేవుని దయ ఆవిడ పట్ల ఉంది కాబట్టే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును, కన్యకులందరికంటే ఆమె అతను దయాక్షను పొందినది. రాజకిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. తర్వాత 20వ వచనం చూడండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ముందున కాలం చేసినాడు, ఇప్పుడు అతనికి మాటకు ఆమె లోబడుచు కనుక మొర్దెకై తనకు ఆగమని ప్రకారం ఎస్తేరు తన జాతినైనా తన వంశములను తెలియచేయక. అసలు ఎస్తేరు ఏ వంశం నుండి వచ్చిందో రాజుకు తెలియదు. మొర్దెకై అన్నాడంట, ఎట్టి పరిస్థితిలో రాజుకు మాత్రం నువ్వు ఎక్కడ వచ్చావో చెప్పొద్దు. ఆ రాజ్యంలో యూదులు ఉన్నారు, అందరూ ఉన్నారు, చెరపట్టబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాజు ఏమనుకుంటా వాళ్ళలో వారి దేశంలో ఎవరు అనుకుంటున్నారు, కానీ యూదురాలని ఆయనకు తెలియదు. మొర్దెకై అంటాడు, ఎట్టి పరిస్థితిలో రాజుకు మాత్రం నువ్వు చెప్పొద్దు. రాణి అయిన తర్వాత మొర్దెకై ఏది చెప్పిందో ముందు అది విందంట. అంటే రాణి కాకముందు ఎలాగైతే మొర్దెకైకి లోబడి ఉందో, రాణి అయిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే డబ్బు రాగానే హెడ్ వెయిట్ వచ్చేస్తుంది. ముందుకి తర్వాతకి ఏమైపోతుంది చెప్పండి? మార్పు వచ్చేస్తుంది. చాలామందికి జాబ్ వచ్చే ముందు ఒకలాగా ఉంటారు, జాబ్ వచ్చిన తర్వాత డబ్బు వచ్చే ముందు ఒకలాగా ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఆస్తి వచ్చే ముందు ఒకలాగా, ఆస్తి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తిత్వాలు మనకుండా వచ్చాము, కానీ ఎస్తేరుకు మాత్రం లేవు. ముందు ఎలాగైతే పినతండ్రి అయిన మొర్దెకైకి లోబడి ఉంది, ఇప్పుడు కూడా అలాగే నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేను రాజైనా నందా? ఈ విధంగా రాణి అయిన ఎస్తేరు గురించి మనం మాట్లాడుకుంటే, ఆ రాణి అయినప్పటికి కూడా చాలా పద్ధతి కలిగి, దేవుని పట్ల దయ కలిగి, దేవుని మీద ఆధారపడి దేవుని కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీకి దేవుడు దయ పుట్టించి ఇప్పుడు ఆమెను ఏం చేశాడంట? రాణిగా చేశాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని హెచ్చిస్తాడో ఎవరికి కూడా తెలియదు. నిన్నటి వరకు మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వింటున్న పేరు ఒకటి చెప్పండి, క్రికెటర్ జమీమా. ఇంతకుముందు తెలుసా ఆవిడ? ఎవరో తెలుసా మీకు? ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసుకొని నమ్మకంగా కష్టపడింది, ఒకనొక దినం రాగానే 7 మ్యాచ్ల్లో గెలుస్తూ వెళ్ళింది ఆస్ట్రేలియా. ఎక్కడ ఓడిపోలేదు. ఇది కూడా 338 కొట్టారు వాళ్ళు. గెలుస్తారని నమ్మకంతో ఉన్నారు. వీళ్ళు ఓడిపోయే స్థితిలో 75% వాళ్ళకి గెలుపు ఖరారు అయిపోయింది. కానీ ఇక్కడ ఈవిడ ప్రార్థన చేసుకుంటూ ముందు వస్తా ఒక సేవకుని చేత అభిషేకించబడి ఆయన కూడా ప్రవచించాడు, నువ్వు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నావు అని. ఆ విధంగా వచ్చి క్రికెట్ ఆడిందండి. ఎంత చక్కగా ఆడిందో. అలాంటి ఆడిన స్త్రీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఎవరు? జమీమా అనేటువంటి ఒక. ఆవిడ ఎందుకు ఫేమస్ అయిందంటే ఒకటే మాట చెప్పింది, నేను ఇది చేయగలిగానంటే కేవలం ముందు జీసస్కి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుడు లేకపోతే నేను ఏది వచ్చే ముందు చేశాను. నేను దేవుడిని పక్షం యుద్ధం చేస్తాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కాబట్టి దేవునికే మహిమ అని చెప్పేసి అందరిలో మైకి పట్టుకొని చెప్పింది సాక్ష్యం. ఇప్పుడు దీనితో క్రిస్టియన్స్ అందరూ కూడా ఈవెన్ చక్కగా పొగుడుతున్నారు. వేరే వాళ్ళు ఏం అమ్మ నువ్వు దేవుడి కోసం, నువ్వు చర్చి కోసం వాడావా, దేశం కోసం వాడావా, దేవుడి పేరుని చెప్పామని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు ఎప్పుడు ఎవరిని హెచ్చిస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఎదురు చూస్తూ ఉండాలి. మన పని మనం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇక్కడ హదస్స అనే పేరేంటి? ముళ్ళ పొద. జీవితము మోడుబారిన జీవితం. కానీ అలాంటి స్త్రీని దేవుడు ఏం చేశాడు? రాణిగా చేశాడు. కాబట్టి ఈరోజు మనం ఒకటి గ్రహించాలి, మన స్థితి బాగా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, దాసిగా ఏడినటువంటి స్త్రీ, దాసిగా ఏడిన వాళ్ళ దేశానికి రాణి అయితే ఎవరు అనుకున్నారా?
అనుకోవాలి. కానీ దాసిగా ఉన్నటువంటి స్త్రీ దేశానికి రాణిగా దేవుడు చేసి ఎందుకు చేశాడంటే రాబోయే కాలంలో యూదులను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనమే ఎస్తేర్. సరే చూడండి 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమును రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళను హామానుకు నమస్కరించింది. మొర్దెకై వంగకి నమస్కారం చేయకి ఉండగా ఎందుకు రాజు గుమ్మమును రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నాను మొర్దెకైని అడిగి ఆ ప్రకారం వారు ప్రతిదిన మాత్రంతో చెప్పుచూ వచ్చినాను. అతడు వారి మాట చెవిని పెట్టకపోయినా కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడడం లేదో చూతమని హామానుకు తెలిపిరి. ఏం జరిగింది ఇక్కడ? రాజు గుమ్మం దగ్గర రోజు హామాన్ వెళతా ఉన్నాడు. హామాన్ తెలుసా మీకు? హామాన్ అంటే ఎవరు? రాజు దగ్గర ఒక మంచి పదవిలో ఉన్నాడు. మొర్దెకై ఎవరు? ఒక బానిస. రోజు హామాను వెళతా ఉంటే అందరూ ఆయనకు వంగి నమస్కారం చేస్తున్నారు. నమస్కారం చేస్తుంటే ఈ మొర్దెకై ఎక్కడ మాత్రం ఇట్టా నిలబడుతున్నాడు. నేను ఆ మూవీ చూసాను, ఎస్తేర్ మూవీలో. వాళ్ళందరూ ఈయన వంగి పనులు చేస్తూ ఉంటే వాడు వెళ్తూ ఉంటే అందరూ వంగుంటారు. ఈయన చూసి పని చేసేవాడు లేచి ఉంటుంటాడు. అంటే నేను వంగితే ఆయన కోసం వంగాను అనుకోండి. కారణం ఏంటంటే యూదులు ఇజ్రాయేలులు దేవుడిని యెహోవా తప్ప మరి దేనికి మొక్కరు వంగరు. వాళ్ళు తీర్మానం చేసుకున్నాడు కాబట్టి వీడు అధిపతి, వీడికి నేను ఎందుకు మొక్కాలి అనుకున్నాడు. నేను ఒక విషయం చెబుతా. దేవుని కోసం మీరు ఏదైనా తీర్మానం చేసుకుంటే, దేవుని కోసం నిలబడితే మీరు దేనికి మొక్కాల్సిన అవసరమో లేదు, ఎవరికి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమో లేదు. నిన్నగాక మొన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆయన జయంతి ఏదో జరిగినట్టుంది, మీకు గుర్తుందా? ఎక్కడ? గుజరాత్లో జరిగితే చాలామంది ఉన్నారు, సైనికులు చాలామంది అన్నీ చేస్తున్నారు. నేను ఆయన చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది, నెబుకద్నెజరు కాలంలో గుర్తొచ్చింది నాకు. ఎవరున్నారు అప్పుడు? దానియేలు స్నేహితులు ఉన్నారు. పెద్ద విగ్రహం చేయించి మొక్కరా అని చెప్తే మొక్కమంటారు కదా. దేవుని కోసం నిలబడిన వాడు ఎప్పుడు కూడా దేవునికి తప్ప దేనికోసమో వంగడు. ఈరోజు మీరు కూడా దేవుని కోసం నిలబడితే తీర్మానం చేసుకో, నా దేవుని తప్ప నేను ఇంకా దేనికి మొక్కను, నా దేవుని తప్ప నేను దేనికి అవకాశము ఇవ్వను. దానియేలు స్నేహితులు కూడా అలాగే, ఈ అన్నాన్ని మేము ముట్టము, మాకు అపవిత్రపరచబట్టం మాకు ఇష్టమో లేదు అని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళని నిలబెట్టాడు. అర్థమవుతుందా? ఇక్కడ మొర్దెకై కూడా అలాగే తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం చేస్తున్నాడు? నా దేవుని తప్ప నేను దేనికి మొక్కనే, నీ దేవుడిని యెహోవాకే నీవు ప్రార్థన చేయమని ఆజ్ఞల్లో ఉంది. అదే రీతిగా మొర్దెకై ఏం చేశాడు? దేంట్లో అయినా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ దేవుని విషయం మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. కాబట్టి దేవుడు మొర్దెకైని ఎలాగ ఆశీర్వదించాడో చూడండి. మీరు బాప్తిసం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు తీర్మానాలు చేసుకున్నారు కదా. ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు బెండ్ అయిపోయి ఉంటారు, ఎన్నిసార్లు మాట మీద నిలబడకుండా ఉంటారు. కానీ మొర్దెకై అలాంటి వాడు. కానీ మొర్దెకై మాట ఇచ్చాడంటే దేవుని కోసం నిలబడగలిగినవాడు. 5వ వచనం చూడండి ఒకసారి, 3వ అధ్యాయము 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపైనట్టు ఆ హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణమాదం తీయడం స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై జనులు ఏదేరని తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. ఒక్కడు తప్పు చేశాడని, ఇప్పుడు ఆయన తప్పు చేశాడా? చెప్పండి. మొర్దెకై తప్పు చేశాడా? కానీ హామాన్ ఏమనుకుంటున్నాడు? తప్పు చేశాడు అనుకుంటున్నాడు. వినండి, దేవుని కోసం నిలబడితే మొర్దెకై ఎవరి కోసం నిలబడ్డాడు? దేవుని కోసం నిలబడ్డాడు. హామాన్ ఏం చేశాడు? నువ్వు నాకే మొక్కవా అని అహంకారం పెంచుకొని మొర్దెకైనే కాదు, మొర్దెకై సంతానం మొత్తాన్ని, జాతి మొత్తాన్ని చంపేద్దాం అనుకుని తీర్మానం చేయి. మీరు ఎప్పుడైనా దేవుని కోసం నిలబడితే, బైబిల్ మాట కోసం దేవుడు చెప్పిన నిలబడితే లోకంలో మీకు శత్రువులు అవ్వచ్చు, మీరేం భయపడాల్సిన అవసరమో లేదు. మీరు దేవుని కోసం నిలబడితే మీరు నిలబడిన దాన్ని బట్టి ఎవరైనా కానీ హామాన్లాగా మిమ్మల్ని దూషించవచ్చు, చంపేద్దాం అనుకున్నాడంట హామాను మొర్దెకైని, ఆయన జాతి మొత్తాన్ని. ఇప్పుడు ఆరాధిస్తాడు. ఈ మొర్దెకై ఎవరంటే వలస వచ్చినటువంటి యూదుడు. కాబట్టి 127 సంస్థానాల్లో ఎక్కడైనా కానీ ఈ మొర్దెకై సంబంధించిన జాతి వాళ్ళు ఉంటే మొత్తాన్ని చంపేద్దామని తీర్మానం చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోయి, నీవు నాకు ఒక అవకాశం ఇవ్వమంటే ఏంటంటే నాకు అధికారం ఇవ్వమంటాడు. ఆయన ఉంగరాన్ని ఇస్తాడు, ముద్రట ఉంగరాన్ని. ఆ ఉంగరాన్ని తీసుకొని ఒక శాసనం రాస్తాడు. ఏం తెలుసా? 127 సంస్థానాల్లో ఎక్కడైనా కానీ యూదులు అనేవాడుంటే వారందరినీ సంహరించాలి. చూడండి, నేను ఒక విషయం చెప్తే, హామాన్ ఎవరు తెలుసా మీకు? హామాన్ ఎవరు?
ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమైనా రాయబడింది హామాన్ గురించి? చూడండి, నేను చెప్తా వినండి ఒకసారి. ఈ మొర్దెకై హామాన్, మొర్దెకై ఎవరు చెప్తా వినండి. మొర్దెకై ఏ వంశం వాడు? యూదా వంశము, బెన్యామీను గోత్రం. ఈ గోత్రం ఎక్కడ వచ్చాయి? ఎవరి కుమారులు వీళ్ళంతా? యాకోబు సంతానం. యాకోబు 12 కుమారులు ఉన్నారు కదా. యాకోబు 12 కుమారులు ఒక కుమారుడు వంశం బెన్యామీన్. ఓకే, బెంజమిన్ యాకోబు సంతానం. ఈ ఏశావు ఎవరో తెలుసా? సారీ, హామాన్. నేను చెప్పేసి ఆన్సర్ కూడా. హామాన్ ఎవరు సంతానం చెప్పండి? ఏశావు సంతానం. హామాన్ ఎవరు? ఏశావు సంతానం. అందుకే అన్నదమ్ములు ఇద్దరు కడుపులో కొట్టుకున్నారు. వినండి జాగ్రత్తగా. నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే ఎవరెవరు? ఏశావు, యాకోబు. ఇద్దరు కమల పిల్లలు. ముందు వచ్చింది ఎవరు? ఏశావు. వెస్తంటే యాకోబు పట్టుకొని నేను ముందు వెళ్తా, నేను ముందు కాలు పట్టుకొని లాగాడంట. నాకు తెలిసి కడుపులో ఉన్నవాడికి కాలు పట్టుకొని లాగేంత జ్ఞానం ఉందా? ఎందుకు లాగాడో తెలియదు. ఆయన లాగిందే కన్ఫామ్ అయిపోయింది. ఏశావు ముందు వచ్చినా కానీ జ్యేష్ఠత్వం నాది కావాలన్నాడు. ముందు కడుపులో వచ్చాడు. వాళ్ళిద్దరికి వైరం అక్కడే ప్రారంభమైంది. ఈ సంతానము, యాకోబు సంతానం అంతా విశ్వాసులయ్యారు, ఇశ్రాయేలు అయ్యారు. ఏశావు సంతానం అంతా ఎదోమీయులు అయ్యారు. ఈ మొర్దెకైకి ఒక జాబ్ ఇచ్చారు. ఈ రాణి అయిన తర్వాత ఏ జాబ్ తెలుసా? కోట దగ్గర కాపలా పనిచ్చారు. షూషన్ కోట ఉంది కదా, కాపలాగా పనిస్తే ఒకనొక దినాన్ని ఏం జరిగిందంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? పానదాయకుడు ఎలాగైతే ఉన్నారో భక్ష్యకారుడు, ఇదిగో నువ్వు వెళ్ళినప్పుడు డబ్బు తీసుకున్నాడు బయటకు వచ్చి, ఆయన రాజుగారికి అన్నంలో విషయం పెట్టి చంపేయని చెబుతున్నాడు. ఈ మాటలు ఎవరన్నారు? మొర్దెకై అన్నాడు. మొర్దెకై విని ఈ మాటలు వేరే వారి ద్వారా తెలియజేసి ఆ రాజును చంపకుండా కాపాడాడు మొర్దెకై. ఈ విషయం మరుగున పడిపోయింది, ఎవరికి తెలియదు. వినండి, ఈ మాటలన్నీ కూడా ఒక గ్రంథంలో రాసేసారు. ఈరోజు పలానా మొర్దెకై అనే వ్యక్తి రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఎవరైతే విషయం పెట్టి చంపాలని వాళ్ళని రాజు ఏం చేసి చుడిపెట్టి చంపేస్తాడు. సరే, కొంతకాలానికి ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ హామాను యూదులందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు కదా. ఈ విషయం మొర్దెకైకి తెలిసి కోట బయట ఉండి బూడిద పోసుకొని గోని పట్టుకొట్టుకుని ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ రాణి అయినటువంటి ఎస్తేరుకి కబురు పంపాడు. చూడండి ఇప్పుడు ఒకసారి బైబిల్ వాక్యాన్ని చూద్దాం. నాలుగో చూడండి. ఎస్తేరు యొక్క పనికెత్తులు ఆమె దగ్గర ఉన్న షండులు వచ్చి జరిగిందని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారం గలదే. మొర్దెకై కట్టుకున్న గోనెపడిని తీసేమని ఆగ్రహించి కట్టించుకుంటూ కదా వస్త్రం పంపిన అతడు వాడిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టిందుకు రాజు నియమించే షండుల్లో ఇదంతా మీరు చూడండి, మీకు ఏమవుతుందంటే ఆయన బూడిది వేసుకొని గోనెపట్టు కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే కొత్త వస్త్రం పంపిస్తుంది ఎస్తేరు, కానీ వాడిని కట్టుకోడు. ఇప్పుడు చూడండి ఒకసారి 8వ వచనం. వారిని సంహరించుటకై శూషణలో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియో ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సమ్ముఖమందు వినపము చెడుగా అతని ఎద్దకు పోవాలని చెప్పుట దానికి అతన్ని ఇచ్చాను. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? రాజు విషయంలో ఏదైతే వచ్చిందో ఆజ్ఞ ఎస్తేరు వెళ్ళి రాజుకి చెప్పమని చెప్తే, ఇప్పుడు ఎస్తేరు ఏమంటారు చూడండి. 10వ వచనం. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండంలో ఎవరితో చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ గలదని రాజసేవకులందరికీ ఏదైనా సంస్థలందరికీ జనులకు తెలిసే ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే, అమ్మ నువ్వు వెళ్ళి రాజుకు చెప్పు, మన జనాంగం అంతా పాడైపోతారంటే ఎస్తేరు మరలా వర్తమానం పంపింది. రాజు సెలవు లేకుండా ఎవరు రాజు దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన దండం ఎటువైపు చూపిస్తే వాళ్ళని చంపేస్తారు, మరణదండన వేస్తారు. కాబట్టి ఎలా వెళ్ళగలను అంటే 14 వచనం చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నెడలా యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చి ఆలోచించుకోమని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? నీవు మౌనంగా ఉంటే వేరే దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తాడు, కానీ నీ తోటి వారు అందరూ కూడా చచ్చిపోతారు. అయితే నువ్వు ఒక పని చేయి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు రాణివయ్యావంటే కారణం ఏంటో తెలుసా? యూదులను కాపాడడానికే దేవుడిని రాణిగా చేసేయడం గ్రహించుకో అని ఆవిడకి చెప్పాడు. అందుకు రాణి ఏమంటుంది ఒకసారి చూద్దాం. 16వ వచనం. మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఎన్ని రోజులు? నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందమో
ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నాను, నేను రాజులందుకు ప్రవేశించుదును, నేను నశించదును అటువల్ల నేను మొర్దెకై బయలుదేరి ఎస్తేరు దానికి ఆజ్ఞాపించినంత ప్రకారముగా జరిగించాను. ఇప్పుడు ఏం చెప్పింది మరలా ఆవిడ? ఇప్పుడు పెద్ద శోషణ కోట గోడను చూసారా, ఇట్లా పెద్ద గోడ, ఆ గోడ వైపునేమో ఎస్తేరు, ఇటువైపు ఏమో మొర్దెకై. ప్రతివాదం మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మా ఏం చేస్తావు, ఈరోజు నేను దేవుడు పంపించింది ఎందుకేనేమో నువ్వు గ్రహించుకో అంటే, సరే నువ్వు బయటికి వెళ్ళిపోయి శోషణ కోటలో ఉన్నటువంటి యూదులు అందరినీ సమకూర్చు, 3 రోజులు ఎవరి కోసం ఉపవాసం ఉండమంది? నా కోసం ఉండండి, ఎందుకంటే నేను రాజు దగ్గరికి వెళ్తాను, నా ప్రాణం పోయినా పర్లేదు. వినండి, ఇందాక ఎస్తేరు గురించి చెప్పుకుంటున్నాం కదా. ఎస్తేరు ఎలాంటిదంటే తన జనుల కోసం ప్రాణం సైతము దేవుని మనసే కదా అది. యేసుక్రీస్తు తన ప్రజల కోసం ప్రాణం ఎలాగైతే పెట్టాడో అదే రీతిగా ఎస్తేరు కూడా, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం రాజు దగ్గరికి వెళ్తా, నా తల తీసేసిన నాకు ఇబ్బంది ఏమీ లేదు, కాబట్టి మీరు నా కోసం 3 రోజులు ప్రార్థన ఏదైనా అసాధ్యమైన కార్యం జరగాలంటే ముందేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఈరోజు మీరు ప్రార్థన చేయండి. మీకు కూడా ప్రాణం మీదకి వచ్చినా ఏదన్నా కష్టమైన ఇబ్బందిలో ఉన్నా మీరు మొదటగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు వీళ్ళు? 3 రోజులు ఎస్తేరు కోసం ప్రార్థన చేశారంట. ఎస్తేరు కోసం ప్రార్థన చేస్తే ఆవిడ ఏం చేసింది? 3వ రోజు లేచి చక్కగా వస్త్రాలు ధరించుకొని, రాజు సెలవు ఇవ్వకుండా రాణి వెళ్ళకూడదు, కానీ ఈవిడ ఆజ్ఞ వ్యతిరేకించి మరుసటి రోజు 3 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత రాజు ముందుకెళ్ళి నిలబడితే, ఇప్పుడు చూడండి, రాజు ఒక్కసారిగా ఏమనాలి? నువ్వు పిలవకుండా ఎందుకు వచ్చావు, ఆవిడని తీసుకెళ్ళి మరణశిక్ష విధించండి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ రాజు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలో మొదటి వచ్చే 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజునగర్ యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచిన. రాజునగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని, రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండగా రాజు చూడగా ఆమె యందు అతనికి ఏం పుట్టింది? కోపం పుట్టాలి కదా, పిలవకుండా వస్తే ఏం పుట్టాలి? కానీ అక్కడ ఏం పుట్టింది? దీనికి కారణం ఏంటి? దేవునికి ఉపవాస ప్రార్థన 3 రోజులు చేశారు. ఏంటి? రాణి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ కాకూడదు. వినండి, ఒకటే ధ్యేయం. ఉపవాస ప్రార్థన చేయడానికి ఒక గోల్. ఉపవాస ప్రార్థన చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంది. మీరు ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎందుకు ప్రార్థన చేస్తారంటే తెలియదండి అని చెప్పారనుకోండి, గోల్ లేకపోతే మీరు దాన్ని జయించలేరు. మీకు ఒక టార్గెట్ లేకపోతే మీరు సాధించలేరు. ఈ ఒక టార్గెట్ ఉంది. 3 రోజులు ఉపవాస ప్రార్థన దేనికోసం అంటే రాజు మనస్సు మారాలి. ఒక టార్గెట్ పెట్టుకుని ప్రార్థన చేశారు. రాజు ముందుకు వెళ్ళింది. రాజుకి ఆమె పట్ల ఏం పుట్టిందంట? దయ పుట్టెను. చదవండి. తర్వాత రాజు తన చేతిలోండి బంగారపు దండం ఎస్తేరు చాపుగా ఎస్తేరు దగ్గరికి వచ్చిన దండం యొక్క కొన ముట్టెను. 3వ వచనం, రాజు రాణి అని ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించమని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునికి యుక్తంగా తోచిన రాజు కొరకు సిద్ధం చేయించిన విందుకు రాజు అయిన తామును హామానును నేడు రావాలని కోరుచున్న ప్రత్యుత్తరము ఇచ్చాను. చూడండి, ఎస్తేరు ఎంత తెలివి కలిగింది తెలుసా? ఎస్తేరు అక్కడ ఆ రాజదండం చూపించి రాణిని ముట్టి, అమ్మ నీకు ఏం కావాలో చెప్పు, రాజ్యంలో సగం కావాలో ఇచ్చేస్తాను అంటే, రాజు పిలవకుండా వస్తే చంపేయాల్సిన బోధులు ఈయన ఏమన్నాడంటే, నీకు ఏదైనా కావాలని చెప్పు, రాజ్యం సగమైనా నాకేమొద్దు ప్రభువా, ఒకటి కావాలి. ఏంటి? నీవు హామాను నా ఇంటికి భోజనానికి రావాలి. అక్కడే చెప్పొచ్చుగా, చెబితే నమ్మేవాడా? ఎందుకని? రాజు దగ్గర సాడీలు చెప్పేవాడు ఈ హామాను. మీకు హామాను గురించి తెలుసా? గుంటనక్క. రాజు దగ్గర కూర్చున్న పక్కన బాగా పొగిడేసి రాజు నీకన్నా ఎక్కువ లేరని చెప్పేసి అధికారం తెచ్చుకొని బయటకు వచ్చే రకం. ఎక్కడ ఏ వేషాలు అలాంటి వేషాలు వేసేటువంటి వ్యక్తి హామాను. కాబట్టి ఈ దుష్టుని హామాను చంపడానికి ఇలా చేశాడంటే ఇప్పుడు ఏం జరగాలంటే హామాను యూదులందరూ చంపేస్తున్నాడు. కాబట్టి నేను కూడా యూదురాలని అని చెప్పాలి అక్కడ. అర్థమవుతుంది మీకు? వినండి ఒకసారి. ఇక మమ్మల్ని అందరం చంపుతున్నానంటే ఎందుకు, నువ్వెవరంటే నేను యూదుడిని అని చెప్పేటువంటి అవకాశం ఉందా ఆవిడకి? లేదు. కాబట్టి దేవుడి జ్ఞానం ఇచ్చాడు ఎస్తేరుకి. చాలా తెలివిగలిగింది, జ్ఞానవంతురాలు. రాజుగారు హామాను ఇద్దరు కూడా నా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పింది. తర్వాత 9వ వచనం చూడండి. ఇదే నా మనవి కోరిన ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడే బయలు వెళ్ళి రాజు గుమ్మన మొర్దెకై తను చూచి తను లేచి నిలబడే కథలకు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించేదను. ఇప్పుడు మరలా ఇంటికి వెళ్ళి పెడుతుంటే అక్కడ శోషణ కూడా ఎవరు కనపడ్డారు? మొర్దెకైని ఏమన్నాడు? ఇప్పుడు మరలా కోపం వచ్చేసింది, ఎలాగైనా మొర్దెకైని చంపాలి. ఇప్పుడు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోయాడు. రాణిగారు ఏమో విందుకు పిలిచింది. బయటికి వెళ్తుంటే సంతోషంగా మొర్దెకై కనపడ్డాడు. 3 అంతా ఆఫ్ అయిపోయింది. ఎవరికి?
హామానికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నన్ను రాణి గారు చక్కగా రాజును నన్ను ఆ భోజనానికి పిలిస్తే వస్తుంటే దుష్టుడు ఒకటి తగిలాడు, ఈ మొద్దకాయ ఏం చేయాలి ఇంట్లో బాధపడుతుంటే ఇంట్లో వాళ్ళని అడిగాడంట ఒకసారి. చూడండి 10వ వచనం. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితుడు తన భార్యను జెరూషలేమును పిలిపించి తమ కలిగిన గొప్ప ఐశ్వర్యం గురించి, చాలామంది తన పిల్లలు తన కుండుట గురించి, తన గణపరిచి రాజు కింద అధిపతుల గురించి, సేవకుల గురించి తను ఎలాగో పెద్ద చేసినో అన్నీ ఏం చేస్తారంట వివరించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 13వ వచనం చూడండి. అయితే యూదులైన మొర్దెకై రాజుగుమ్మను కూర్చుని ఉంటాను, నేను చూచినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమియో, నేను బయటకు వస్తున్న వల్ల మొర్దెకై నాకు వంగకుండా అలా కనపడితే నేను ఈ ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోతాను, నాకు పదవి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? వీడు బతికినంత కాలం నాకు ఇది జరగదు. అప్పుడు 14. శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో, నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి, తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో,
పాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. 7 ఏండ్లలో ఆ శ్రమలలో చిక్కబడెదవు నీవు. విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో